ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఆర్సీబీ సిఎస్కే జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ నెంబర్ 52లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. మొదట్లో ఆర్సీబీ ఓపెనర్లు జాకోబ్ బెథెల్, విరాట్ కోహ్లీ వీరిద్దరూ అద్భుతమైనటువంటి ప్రారంభం ఇవ్వగా మధ్యలో 13వ ఓవర్ నుంచి 18వ ఓవర్ మధ్య ఆర్సీబీ బ్యాటింగ్ చాలా స్లోగా సాగింది. అయితే ఆర్సీబీ కనీసం 200 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. కానీ చివరి 2 ఓవర్లలో రొమారియో షెఫర్డ్ ఏకంగా విధ్వంసమే సృష్టించాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడంతో ఆర్సీబీ చివరికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచినటువంటి సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఆర్సీబీకి ఓపెనర్లు జాకోబ్ బెథెల్, విరాట్ కోహ్లీ వీరిద్దరూ అదిరిపోయేటటువంటి ఆరంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి 4లు 6లతోటి విరుచుకుపడ్డారు. పవర్ ప్లేలో ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకున్నటువంటి జాకోబ్ బెథెల్ ఫిల్ షాట్ లేనటువంటి లోటును అద్భుతంగా పూరించాడు. ఖలీల్ అహ్మద్ వేసినటువంటి తొలి ఓవర్లోనే బెథెల్ వరుసగా 3 4లు కొట్టాడు. అన్షుల్ కాంబోజ్ వేసినటువంటి 2వ ఓవర్లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే ఖలీల్ అహ్మద్ వేసినటువంటి 3వ ఓవర్లో జాకోబ్ బెథెల్ ఏకంగా 3 6లు బాదాడు. అన్షుల్ కాంబోజ్ వేసినటువంటి 4వ ఓవర్లో జాకోబ్ బెథెల్ 27 పరుగుల వద్ద ఉన్న సమయంలో అతను ఇచ్చినటువంటి క్యాచ్ను అందుకునే ప్రయత్నంలో జడేజా, పత్రినా వీరిద్దరూ ఢీకొని క్యాచ్ను నేలపాలు చేశారు. ఆ విధంగా 27 పరుగుల వద్ద జాకోబ్ బెథెల్కు ఒక లైఫ్ లభించింది. జడేజా ఆల్మోస్ట్ క్యాచ్ను అందుకున్నాడు. కానీ అనవసరంగా పత్రినా వచ్చి జడేజాను ఢీకొని బాల్ను కింద పడేలా చేశాడు. నూర్ అహ్మద్ వేసినటువంటి 5వ ఓవర్లో బెథెల్ కొట్టినటువంటి ఒక 6, ఒక 4తో కలిపి 14 పరుగులు వచ్చాయి. ఇక అన్షుల్ కాంబోజ్ వేసినటువంటి 6వ ఓవర్లో కోహ్లీ వరుసగా 6 4 కొట్టడంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. ఇక ఇద్దరు అంటే విరాట్ కోహ్లీ తర్వాత జాకోబ్ బెథెల్ వీరిద్దరు కూడా పోటీపడి కొట్టడంతో పరుగుల ప్రవాహము వరదలా పారింది. జడేజా వేసినటువంటి 7వ ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. అంటే ఓవర్కి 14, 15, 20 పరుగులు వస్తున్నటువంటి సమయంలో జడేజా 7వ ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను కట్టడి చేశాడు. ఇక శామ్ కరణ్ వేసినటువంటి 8వ ఓవర్లో బెథెల్ ఒక 4 కొడితే కోహ్లీ ఒక 6 బాదాడు. జడేజా వేసినటువంటి 9వ ఓవర్లో 4 కొట్టినటువంటి బెథెల్ 28 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే పత్రినా వేసినటువంటి 10వ ఓవర్లో బ్రేవిస్ పెట్టినటువంటి ఒక అద్భుత క్యాచ్కు బెథెల్ అవుట్ అయ్యాడు. 33 బంతులు ఎదుర్కొన్నటువంటి జాకోబ్ బెథెల్ 8 4లు 2 6లతోటి 55 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో ఫస్ట్ వికెట్కి జాకోబ్ బెథెల్, విరాట్ కోహ్లీ వీరిద్దరు కలిసి 59 బంతుల్లోనే 97 పరుగుల పార్ట్నర్షిప్ నిర్మించారు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ ఒక వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. ఇక జడేజా వేసినటువంటి 11వ ఓవర్లో తొలి బంతికి 6 కొట్టినటువంటి కోహ్లీ 5వ బంతికి 4 కొట్టి 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్ చివరి బాల్ కూడా బౌండరీకి తరలించాడు విరాట్ కోహ్లీ. అయితే శామ్ కరణ్ వేసినటువంటి 12వ ఓవర్లో ఖలీల్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. 33 బంతులు ఎదుర్కొన్నటువంటి విరాట్ కోహ్లీ 5 4లు 5 6లతోటి 62 పరుగులు చేశాడు. సాధారణంగా కాస్త నెమ్మదిగా ఆడేటటువంటి విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో పూర్తి అగ్రెసివ్గా ఏకంగా 6ల 4లతోటి విరుచుకుపడ్డాడు. ఇక 2 ఓవర్ల వ్యవధిలోనే ఓపెనర్లు ఇద్దరూ అవుట్ కావడంతో దేవదత్త పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటీదార్ వీరిద్దరూ ఇన్నింగ్స్ను కొనసాగించారు. అయితే వీళ్ళు స్లోగా ఆడటంతో రన్ రేటు క్రమంగా తగ్గింది. అంతేకాకుండా క్రమంగా వికెట్లు కూడా కోల్పోవడంతో ఆర్సీబీ రన్ రేటు క్రమంగా తగ్గుతూ వచ్చింది. శామ్ కరణ్ వేసినటువంటి 14 ఓవర్లో వరుసగా 4 6 కొట్టినటువంటి పడిక్కల్, పత్రినా వేసినటువంటి 16వ ఓవర్లో జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 15 బంతులు ఎదుర్కొన్నటువంటి దేవదత్త పడిక్కల్ ఒక 4 ఒక 6 తోటి 17 పరుగులు మాత్రమే చేశాడు. అంటే 15 బాళ్లలో 17 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత కూడా ఆర్సీబీ రన్ రేటు క్రమంగా బాగా తగ్గుకుంటూ వచ్చింది. అంతేకాకుండా కొన్ని వికెట్లను కూడా కోల్పోయింది. 8 బాల్స్ ఆడి కేవలం 7 పరుగులు మాత్రమే చేసినటువంటి జితేష్ శర్మ కూడా నూర్ అహ్మద్ వేసినటువంటి 17వ ఓవర్లో బ్రేవిస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 15 బాల్స్ ఆడినటువంటి కెప్టెన్ రజత్ పాటీదార్ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి పత్రినా వేసినటువంటి 18వ ఓవర్లో శామ్ కరణ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో దేవదత్త పడిక్కల్ 15 బంతుల్లో 17 పరుగులు, జితేష్ శర్మ 8 బంతుల్లో 7 పరుగులు, అదేవిధంగా పాటీదార్ 15 బంతుల్లో 11 పరుగులు. ఇలా వాళ్ళు పరుగులు తక్కువగా చేయటమే కాకుండా బాల్స్ ఎక్కువ ఆడటంతో ఆర్సీబీ రన్ రేటు క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఒక దశలో 11.4 ఓవర్లలో 121 ఫర్ 1గా ఉన్నటువంటి ఆర్సీబీ స్కోరు 17.4 ఓవర్లలో 157 ఫర్ 5గా మారింది. అంటే 6 ఓవర్ల వ్యవధిలో కేవలం 36 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లను కోల్పోయింది ఆర్సీబీ. దీంతో రన్ రేటు కూడా బాగా పడిపోయింది. ఆ 13వ ఓవర్ నుంచి 18వ ఓవర్ మధ్య రన్ రేటు కేవలం ఓవర్కి సగటున 6 మాత్రమే వచ్చింది.
పవర్ ప్లే ముగిసేసరికల్లా రన్ రేటు 11.83 చొప్పున ఉంటే 12 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ రన్ రేటు 10.16 ఉంటే ఇక 18 ఓవర్లు ముగిసేసరికల్లా రన్ రేటు 8.83కు దిగి వచ్చింది. సో ఈ దశలో ఆర్సీబీ కనీసం 200 పరుగులైనా చేయగలుగుతుందా అని అనిపించింది. అయితే 19వ ఓవర్ వేసినటువంటి ఖలీల్ అహ్మద్కు రొమారియో షెఫర్డ్ ఏకంగా చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో వరుసగా 6 కొట్టినటువంటి షెఫర్డ్ ఏకంగా విధ్వంసమే సృష్టించాడు. 4 సిక్స్లు 2 4లతోటి ఆ ఓవర్లో ఏకంగా 33 పరుగులు చేశాడు రొమారియో షెఫర్డ్. ఈ సీజన్లో ఒక ఓవర్లో వచ్చినటువంటి అత్యధిక పరుగులు ఇవే. ఇక పతిరానా వేసినటువంటి చివరి ఓవర్లో కూడా రొమారియో షెఫర్డ్ విధ్వంసం కొనసాగింది. ఆ ఓవర్లో 2 4లు 2 6లు కొట్టి మొత్తంగా 21 పరుగులు పిండుకున్నాడు రొమారియో షెఫర్డ్. ఇన్నింగ్స్ చివరి బంతికి 6 కొట్టినటువంటి రొమారియో షెఫర్డ్ కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. రొమారియో షెఫర్డ్ 14 బంతుల్లోనే 4 4లు 6 6లతోటి 53 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే టిమ్ డేవిడ్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. సో 6వ వికెట్కు వీరిద్దరు కలిసి అంటే రొమారియో షెఫర్డ్ అండ్ టిమ్ డేవిడ్ వీరిద్దరు కలిసి 6వ వికెట్కు 15 బంతుల్లోనే ఏకంగా 56 పరుగులు జోడించారు. అందులో టిమ్ డేవిడ్ ఒకే ఒక్క పరుగు చేస్తే షెఫర్డ్ 53 పరుగులు జోడించాడు. ఇక సిఎస్కే బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే పతిరానా 3 వికెట్లు తీస్తే నూర్ అహ్మద్, శామ్ కరణ్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. అయితే నూర్ అహ్మద్ కేవలము 1 వికెటే తీసినప్పటికీ 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు అంటే ఓవర్కి సగటున 6.5 చొప్పున పరుగులు ఇచ్చి నూర్ అహ్మద్ ఎప్పటిలాగానే పరుగులను బాగా నియంత్రించాడు. పతిరానా కూడా పర్వాలేదు అనిపించారు. అదేవిధంగా అన్షుల్ కాంబోజు, జడేజా వీళ్ళు వికెట్ తీయకపోయినప్పటికీ డీసెంట్గా పరుగులను నియంత్రించారు. అన్షుల్ కాంబోజు 3 ఓవర్లలో 25 పరుగులు అంటే ఓవర్కి 8.3 చొప్పున పరుగులు ఇస్తే జడేజా 3 ఓవర్లలో 26 పరుగులు అంటే ఓవర్కి సగటున 8.7 చొప్పున పరుగులు ఇచ్చాడు. అయితే ఘోరంగా విఫలమైంది మాత్రము ఖలీల్ అహ్మద్. 3 ఓవర్లలోనే ఏకంగా 65 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 21.7 చొప్పున పరుగులు ఇచ్చాడు ఖలీల్ అహ్మద్. అదేవిధంగా శామ్ కరణ్ కూడా 3 ఓవర్లలో 34 పరుగులు అంటే ఓవర్కి సగటున 11.3 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఖలీల్ అహ్మద్, శామ్ కరణ్ ఘోరంగా విఫలమైతే నూర్ అహ్మద్ చక్కటి బౌలింగ్ వేశారు. ఇక అన్షుల్ కాంబోజు, జడేజా పర్వాలేదనిపించారు. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ సిఎస్కే ముందు 214 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. మరి ఈ లక్ష్యాన్ని సిఎస్కే మరి విజయవంతంగా ఛేదిస్తుందా లేదా చూడాలి. కష్టమే, ఎందుకంటే ఈ సీజన్లో సిఎస్కే యొక్క బ్యాటింగ్ చాలా ఘోరంగా ఉన్నటువంటి నేపథ్యంలో 200కు పైగా పరుగుల టార్గెట్ను మరి సిఎస్కే ఇలాంటి పరిస్థితుల్లో ఛేదిస్తుందో అని చెప్పేసి మనం అనుకోలేం. కాకపోతే ఏంటంటే సిఎస్కే తెగించి ఆడితే అంటే పోరాడితే పోయేదేమీ లేదు అనేటటువంటి స్టైల్లో ఎట్లాగో వాళ్ళు ప్లే ఆఫ్స్కు దూరం అయిపోయారు కాబట్టి మరి ఈ మ్యాచ్లో కనీసం ఇప్పుడన్నా పరువు కాపాడుకోవడం కోసమని చెప్పేసి తెగించి ఆడి ఒకవేళ గెలిస్తే మాత్రము కాస్త గౌరవప్రదంగా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంటుంది సిఎస్కేకు. మరి ఏం చేస్తుందో చూడాలి.